అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం గారి యొక్క సమావేశం నారాయణపేటలో పసలేని మీటింగా, ఒక దశ లేని మీటింగా, జోష్ కోల్పోయిన మీటింగా, ఎంపీ సీటు మేము కోల్పోతున్నాం అనేటటువంటి భావంతో అందరూ కూడా నిరాశతో నిస్పృహతో మాట్లాడడం జరిగింది. విచిత్రం ఏంటంటే, అందరికంటే నేను బాధపడ్డది ఏంటంటే, నిన్న జరిగిన సమావేశంలో వంశీ చంద్రారెడ్డి గారు, ఆయన కనీసం చదివిన వ్యక్తి అంటాడు, చాలా సిన్సియర్ అంటాడు, ఏమంటారు, కానీ ఏం మాట్లాడండి ఆయన. డీకే అరుణమ్మ గారు దురసాని అట, ఘమండి అంటాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. వంశీ చంద్రారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. ఆడవాళ్ళని కించపరుస్తే నిన్ను బొందగర్తని ఎలక్షన్ల దేశ పెట్టుకో ఆడవాళ్ళు అని చెప్పి మనవి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఓడిపోతాడంటే ఓట్లు వేస్తాడు అనుకుంటున్నాడు. బిడ్డ నీవు కాదు కదా, ఇలా రాహుల్ గాంధీ నిలబెడితే కూడా ఓడగొడతాడు. దేశ పెట్టుకో. అరే నీ కుటుంబ పార్టీ ఏం మిగిలింది చెప్పురా నాయన. ఎవరు లేదు నరువు. ఇప్పుడు అల్లుడు కూడా దిగుతాడట. కాబట్టి నీ పార్టీ పని అయిపోయింది. ఇంకో విచిత్రం ఏంటంటే, 69 జీవో గురించి మాట్లాడుతున్నాడు నేను. 69 జీవో గురించి ఆ ఉద్యమాన్ని ప్రారంభించింది భూత్పూర్లో తమ్మినేని వీరభద్రం గారు, మా యొక్క ఆల్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్టార్ట్ చేశారు. కొడంగల్ మొత్తం మేము పాదయాత్ర చేస్తుంటే ఒక్కరోజు రాలే పలకరియడానికి. ఇదే రేవంత్ రెడ్డి. అడగండి, పలకరించింది. ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. చివరి రోజు మళ్ళీ ఎండింగ్కి జైపాల్ రెడ్డి వచ్చిండు. ఇప్పుడున్నటువంటి మా యొక్క జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వచ్చిండు. డీకేరణం వచ్చింది. మరి నీవు ఏడున్నావు నాయన? పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వాలంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డి 72 జీవో 2014లో వస్తే ఆ జీవోని ఇక్కడ నుండి తీసుకొని పోరాదని చెప్పేసి మీరు ఎస్ఆర్ రెడ్డి గారు లొల్లి లేపితే వారం రోజుల లోపలనే శ్రీశైలం బ్యాక్ ఎందుకు పోయిందయా? ఎంత కమిషన్ తీసుకున్నావు? ఎన్ని కోట్ల కమిషన్ తీసుకున్నావు చెప్పాలి. 1,000 కోట్లు ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది, ఏ ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇవ్వదు. వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు ఇవ్వదు. నీ ప్రాజెక్టు, నీ డిజైన్, నీ యొక్క అక్కడ చేస్తున్న పనిని బట్టి ఖచ్చితంగా సహకరిస్తారు. ఈ జిల్లాలో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంతో మిగిలిన దాంట్లకు 2,200 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. 69 జీవోకు బరాబర్ కేంద్రం ఇస్తుంది. అసూట్ వాటర్ కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అస్సలు నీవు దాని మీద పాలమూరు రంగారెడ్డి 105 జీవో ఏదైతే డిజైన్ మార్చినో దానిపై సమగ్ర విచారణ జరిపించాలి. జరిపిస్తే ఇంతవరకు మాట్లాడతలేవు. దానికే సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మరి తాను కుమ్ముక్కైండు కాబట్టి. ఇద్దరు కుమ్ముక్కై, కేసీఆర్ అయిన కుమ్ముక్కై ఆడినటువంటి గేమ్ ఇదంతా. ఇక్కడ జూరాల ఎంకి నుండి తీసుకోకుండా శ్రీశైలం దేశం తీసుకుంటాడు. ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడే ఎండిపోయింది. మీరందరూ కూడా సొంత ఆస్తుల కోసం, పవర్ కోసం ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. కానీ డీకే అరుణ గారు ఈరోజు ఈ కాంగ్రెస్ కుటుంబ పార్టీ అయిపోయింది. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు
మొత్తం ఒక కుటుంబం చేతపోయింది. కాబట్టి ఈ భారతదేశం బాగా కావాలంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రామ మందిర నిర్మాణం కావాలంటే భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ కానీ, గ్రామంలో ప్రతి కుండలో అన్నం ఉడకాలంటే, ప్రతి ఇంటి ముందు లాట్రిన్ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే ఈరోజు చుక్కానిగా మిగిలిందని చెప్పేసి ఆమె ఒక మంచి పార్టీలో వచ్చి ఈరోజు పనిచేస్తుంది. మీరేం చేస్తున్నారా? చెప్పడానికి చెప్పుకునే దిక్కు లేదు. ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎంత దిగజారుతనం అంటే నేను ఆశ్చర్యపోయినా. రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. ఆల్రెడీ కొడంగల్ ఒకసారి ఓడగొట్టినాం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే నీకే మాట్లాడు, మాకు రాదనుకుంటా. అదో సామెత ఉండ, గాడిదికేమి తెలుసు గంధపు నీటి వాసన, పందికేమి తెలుసు పన్నీటి వాసన అన్నారట. ఫకీరన్ కొండ పోయి పల్లకిలో కూర్చొని పెడితే ఆ ఎగిరెగిరిపోయి పెంట మీద పడుకున్నట్టు ఉన్నది ఈ వ్యాపారం. ఇంకో మాట చెప్తాడు ఆయన. అంటే నిజంగా నాకు ఎన్నడని ఒకసారి మీకు చెప్పండి. వంశీ చంద్రారెడ్డి అనేవాడు ఈ ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి ఎన్నడని మాట్లాడిందా? ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల కోసం, ఈ జిల్లాలో ఉన్న అన్ని చెరువులు కుంటలు మరమ్మత్తు చేయాలి, అన్నిటిని కూడా రిపేర్ చేయాలని చెప్పి 83 నుండి ఉద్యమాలు చేస్తూ వస్తున్నది భారతీయ జనతా పార్టీ. 2000 ఎడ్ల బండితో కలెక్టర్ ఆఫీస్ని దిగ్బంధం చేసి భీమా ప్రాజెక్ట్ సాధింపజేసింది భారతీయ జనతా పార్టీ. గారు మనకి ఆచార్య గారు ఆమరణ నిరాక్ష చేస్తే డికే అరుణక్క గారు అక్కడ ఉద్యమం చేస్తే ఆయన మీద లాఠీ చార్జ్ చేసింది, మర్చిపోయినా అని చెప్పి మనవి చేస్తే ఆర్డీఎస్ గురించి. ఇతడు ఎన్ని పార్టీలు మార్చిందామే? సిగ్గు శరం ఉందా ఆమె? నీ సీఎం క్యాండిడేట్ ఎన్ని పార్టీ మార్చి ముందు చూసుకో. గురి కిందకు గుద్ద కిందకి నలుపు తెలియదట. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు మీ ఎంపీ ఆడ ఉండరు తెలుసుకోరా ఆయన. మీ చీఫ్ మినిస్టర్ ఏ పార్టీలో ఉండో తెలుసుకో, ఆయన చరిత్ర ఏంటో తెలుసుకో. నీ పక్కలే కూర్చున్నటువంటి జితేందర్ రెడ్డి ఎన్ని పార్టీలు అయిపోయినాయి తెలుసుకో. నీ పక్కలే కూర్చున్నట్టు ఇదే పన్నికారెడ్డి మామ శివకుమార్ రెడ్డి ఎన్ని పార్టీలు మారి, ఎన్ని పార్టీలు ప్రతి ఎలక్షన్లో ఒక పార్టీ నుండి పోటీ చేయలేదా? అంటే ఈరోజు ప్రతివర్తలు అయిపోయినా మీరు? నో డౌట్ నువ్వు సీఎం ఉండవు, నీ చేసిన బాధ్యత ఉంది నీది. నేను ముఖ్యమంత్రి చేసినావు, నీ బాధ్యత అది అంతే. కరువు కాలంలో నా పిల్లం నేను సాకినా అంటే మరి కరువు వచ్చినా ఎండాకాలం వచ్చినా వానకాలం వచ్చినా నీ భార్య నువ్వు సాకాల్సిందేమో. నేను ముఖ్యమంత్రి చేసినాం, ఎమ్మెల్యేలు చేసినాం, సాకాల్సిందే. కానీ మేము గెలవకున్నప్పటికీ కూడా ఎన్ని చేసినామో మీకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు తెచ్చిండట ఆయనను, పాపం ఆయన జిఎంని పిలిచిండట, పిలిచి చెప్పినట్ట చేసాయి. ఈయన 3 కోట్ల మంది ముఖ్యమంత్రి, 140 కోట్ల మంది చీఫ్ సెక్రటరీ రైల్వే. ఇక్కడ ఒకసారి వినండి మీరు. 20 తారీఖు ఫిబ్రవరి 2022లో ఈ లెటర్ కిషన్ రెడ్డి గారు రాశారండి. ఎవరికి? సీఎం గారికి. సార్, మేము వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీ కన్సర్న్ లెటర్ ఇవ్వమని లెటర్ ఇచ్చారు. నంబర్ 1. సీఎం గారు కేసీఆర్ గారు ఇవ్వలేదండి కన్సర్న్ లెటర్. ఇవ్వకుంటే నేను స్వయంగా అక్క అందరం పోయి రైల్వే మినిస్టర్, మా రైల్వే మినిస్టర్ గారు, మినిస్టర్ గారు 8/9/2023 దిస్ ఇస్ ద లెటర్. టెండర్ 8/9/2023 అంటే ఈయన ఎమ్మెల్యే కూడా లేడు, వీళ్ళెవరు పిక్చర్లనే లేరు. 2647 కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది ఫైనల్ డిజైన్ కోసం. అంతేకాదు, మీరు ఆశ్చర్యపోతారు, చాలా విషయాలు చెప్పాడు ఆయన. నేను అవన్నీ దాని జోలికి పోదలుచుకోలే. త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ కోసం 564 కిలోమీటర్ రోడ్ కోసం 12,408 కోట్ల రూపాయలు. తాండూరు సిమెంట్ క్లస్టర్ కోసం, సిమెంట్ ఉత్పత్తి కోసం 1350 కోట్లు మళ్ళీ శాంక్షన్ ఇచ్చింది. వీరు చెప్తారు సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఏం చేసినారు. ఈ టెండర్లను ఉండదు. నేను చెప్పేది అఫీషియల్ ఇస్ ద టెండర్.
ఈయన చేస్తున్నాడంట. అది గుట్ల రాయి లేపన్నాడు గుట్ల రాయి తీస్తాడు. నీ పవర్ ఏంటి, నీవేంటి? కేంద్రం ఇచ్చినవన్నీ నేను ఇస్తున్నా అంటే ఇంత విచిత్రం. ఇంకో విచిత్రం ఏంటంటే చాలా విషయాలు చెప్పాలి. తెలంగాణకు వాటా కింద 1,78,000 కోట్ల రూపాయలు ఇచ్చింది నా పార్టీ. అభివృద్ధి సంక్షేమం కోసం 4.99 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది. వివిధ వర్గాల వ్యక్తిగత రుణాలు 9.26 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగం కోసం 1,58,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంపీ ల్యాండ్స్ కింద ఈ తెలంగాణలో ఎంపీలకు 983 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పునర్వ్యవస్థీకరణ చట్టం కింద 2014 ప్రకారంగా 2,250 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ విషయం చెప్తున్నాను నేను. 14-15 ఆర్థిక సంఘం సిఫారసుల కింద 12,769 గ్రామాలకు గాను మొత్తం 12,580 కోట్ల రూపాయలు కేటాయించింది. యావరేజ్ ఒక్క గ్రామానికి 98,51,988 రూపాయలు కేంద్రం ఇచ్చింది. మున్సిపాలిటీల కోసం 70,071 కోట్ల రూపాయలు ఇచ్చింది. PMGSY కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.672 కోట్లు ఇస్తే 1,720 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 1,458 కోట్ల లెక్కలు. ఇది ఈ రాష్ట్రం యొక్క గతి. అరే నాయన, నీవు పుట్టక ముందు బండారు దత్తాత్రేయని 2 సార్లు కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ తెలంగాణ నుండి. అంతేకాదు ఈరోజు కూడా మా బండారు దత్తాత్రేయ యాదవులకు సంబంధించిన వ్యక్తిని ఈరోజు గవర్నర్గా చేసింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిపోయింది, ఈరోజు హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నారు. నీవు మాకు మాట్లాడింది. నిన్న మాట్లాడిండ్రు ముదిరాజులకు 15 ఆగస్టు వరకు అంటే గెలిపిస్తే. మొన్న ఏం చెప్పిండు రాహుల్ గాంధీ మీటింగ్లో 17 ఎంపీలను గెలిపిస్తే 6 గ్యారెంటీలు పూర్తిస్తాడట. నీకు గెలిచేది లేదు, అది అయ్యేది లేదు, తేలిపోయింది. ముదిరాజుల గురించి మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి నారాయణపేటలో ముదిరాజ్ గడ్డం సాహెబ్ అని చైర్మన్ చేసింది భారతీయ జనతా పార్టీ. నువ్వు ఎక్కడ ఉండవు నాయన రాజకీయాల. భారతీయ జనతా పార్టీ ముదిరాజ్ బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ని జాతీయ కార్యవర్గ సభ్యుడు చేసి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ చైర్మన్గా చేసింది నా భారతీయ జనతా పార్టీ. నీవు అమ్మకు నేర్పేది. 27 మందిని ఈరోజు 27% ఈరోజు బీసీలకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చింది నా భారతీయ జనతా పార్టీ. ఈరోజు గర్వించాలి మనం. ఎస్టీ కులానికి సంబంధించిన ఒక ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే మీరు వ్యతిరేకం చేయలేదా? మీరా ఈ దళితుల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడేది? అరే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది నా భారతీయ జనతా పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు జగజ్జీవన్ రావుని ప్రైమ్ మినిస్టర్ చేస్తానని అనౌన్స్ చేసింది, సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ని ఓడించిన వాళ్ళు మీరు కాదా? అంబేద్కర్ ఒక పంచ తీర్థాలని ఈరోజు నెలకొల్పినటువంటి ఘనుడు, తీర్థ స్థలాలుగా చేసిన ఘనుడు నరేంద్ర మోదీ కాదా? ఎస్సీల వర్గీకరణ విషయంలో మీరు ఆశ్చర్యపోతారు. మొన్న 11వ తారీఖు 11 నెల 2023లో మా ప్రధానమంత్రి స్వయంగా దళితుల మాదిగ దండోరా సమావేశంలో వచ్చి మందకృష్ణ మాదిగని కలిసి, అయ్యా నేను మీ అంట ఉన్నా, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, 5 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళతో ఈరోజు కమిటీ వేసి దానికోసం మా చిత్తశుద్ధిని మేము చాటడం జరిగింది. దాన్ని పూర్తి చేసే అధికారం వీళ్ళకు ఉందావా? నా పోతే కేంద్రంలో శతకం చేయిస్తాడట. ఈయన దిక్కు లేదు, ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఈయన ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఇంతవరకు దిక్కు దివాడలేదు. రెండోది, మీ రాజకీయాలు పుట్టక ముందు నా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన దళిత నాయకుడు మరో అంబేద్కర్గా పేరు ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ని
రాజ్యసభ సభ్యునిగా చేసి రైల్వే మినిస్టర్గా చేసిన ఘనత నా పార్టీదని చెప్పి మరీ చేస్తున్నా. అంతేకాదు ఆల్ ఇండియా అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి చేసింది నా పార్టీ, ఒక దళితుడిని. నీవు మాకు మాట్లాడేది. ఈ జిల్లాకు సంబంధించిన రాముని ఎస్సీ కమిషన్ మెంబర్గా చేసినటువంటి నా పార్టీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన సాంబమూర్తిని సఫాయి కర్మచారి యోజన చైర్మన్గా చేసింది నా పార్టీ. వీళ్ళు ఎస్సీల గురించి మాట్లాడతారు. మాకు చాప గీత నేర్పినట్టు, తాతకు దగ్గు నేర్పినట్టు. గెలుస్తాం ఆతేరైతే జాతరైతే, కానీ నోరు అదుపులో పెట్టుకో. ప్రజలు నిన్ను వదలరని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇది ఈ వంశీచంద్ర రెడ్డి ఓడిపోతే రేవంత్ రెడ్డి సీఎం ఏం దిగిపోతలేడు, అవునా కదా? ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి, నరేంద్ర మోదీకి మధ్య ఇతర ఎవరు లేరు. చెప్పమనండి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారా? ఎవరైనా తీంతేరా నవ్వట్రా, ఏకలా ఏకనే బాపాలా లేకనే అని చెప్పి ఒక సామెత ఉండదు. ఒకళ్ళు లేడట, తండ్రి కొడుకు లేడట. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తున్నటువంటి నాయకుడు, కుటుంబ వ్యవస్థని పటిష్టం చేస్తున్న నాయకుడు, సనాతన ధర్మాన్ని పటిష్టం చేస్తున్న నాయకుడు, మన రామరాజ్యాన్ని తేబోతున్నటువంటి నాయకుడు, ఒక్క కరప్షన్ ఛార్జ్ లేనటువంటి నాయకుడు. మరి బీఆర్ఎస్ వాళ్ళ గురించి చెప్పాలి, అది చెప్పలేదంట. బీఆర్ఎస్ పని అయిపోయి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసిందో అది అయిపోయింది, బయటికి దొబ్బేసింది, తెలంగాణ బయట దొబ్బేసింది దాన్ని. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని తెలంగాణ నుండి బయటికి పోయిందో ప్రజలు కూడా దాన్ని బయటికి దొబ్బేసిండ్రు. ఇక మిగిలింది నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎలక్షన్తో కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోతుంది. ఈ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణ కూడా కాంగ్రెస్ ముక్త అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ మాదిరిగా జరగబోతున్నది. ఈ మ్యాచ్లో నరేంద్ర మోదీ 400 పార్ సీట్లతో గెలుస్తాడు, పక్కా, అనుమానం లేదు. నారాయణపేటలో సైనిక్ స్కూల్ గురించి మాట్లాడుతాడు, నేను మర్చిపోయినా, సైనిక్ స్కూల్ గురించి మాట్లాడతాడు. పక్కనే ఉండేది కదా, జితేందర్ రెడ్డికి అడిగితే తెలుస్తుండే కదా. జితేందర్ రెడ్డి స్వయాన పోయి ప్రత్యేకంగా శాంక్షన్ ఇచ్చిండు మా యొక్క ప్రకాష్ జావడేకర్ గారు. నేను ఆయన సెక్రటరీ ఉన్నప్పుడు నేను ఆయన టీంలో ఉన్నా కాబట్టి. జగ ఇవ్వకుండా, జగ చూపెట్టకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే మరి నీవేం పీకినోనైనా భాష మాట్లాడదు కానీ కోపం వస్తుంది. ఈయన ఎంపీగా ఉన్నాడు, ఒక్కరోజున వికారాబాద్ కృష్ణ రైల్వే గురించి మాట్లాడిందా? ఒక్కరోజున మన వలసల గురించి మాట్లాడిందా? ఒక్కరోజున సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిందా? ఒక్కరోజున మా యొక్క భీమాలో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడిందా? ఒక్కరోజు మాట్లాడలేదే. ఇప్పుడు వచ్చి మాట్లాడు, నన్ను ఓడగొట్టాలని చేస్తున్నారు, నన్ను ఓడగొట్టాలి. నిన్ను ఓడగొట్టాల్సిన అవసరం లేదా? నీవే 5 సంవత్సరాలు ఉండు సీఎం, నిన్ను దింపాలని మాకేం లేదు. మీ వాళ్ళే నిన్ను దింపుతారు, మేము దింపాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళే నీకు గుంత దొరుకుతున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తే అది చెప్తారు కదా, సింహానికి ఎలకపోయి బెదిరించిందట. నీ హైసేదంతా నీవెంత? నల్ సే జల్, తెలంగాణ గ్రామాల్లో తాగునీటి కోసం ఇది మన దాంట్లో ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. ఏది మిషన్ భగీరథలో 1,588 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తపాలా బ్యాంకింగ్ సేవల కోసం 7,479 కోట్ల రూపాయలు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా 9,28,00,000 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పే తెలంగాణది ఒకటే. జాతీయ అభివృద్ధి సంస్థ ద్వారా అందించిన ప్రకారం రుణాలు 23,948 కోట్లు. ఎరువుల పంపిణీ కోసం 4,533 కోట్లు. రైతుల ఎరువుల సబ్సిడీ కింద 33,00 కోట్లు. మళ్ళీ తాగునీటి ప్రాజెక్టులకు గాను వేరే ఇచ్చారు. మళ్ళా దానికి 2,202 కోట్ల రూపాయలు ఇవ్వండి. రామగుండం విషయంలో పట్టణ అభివృద్ధి కోసం అమృత్ పథకం కింద
33 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదటి విడత. రెండో విడత 2870 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ కింద ఈ తెలంగాణకు ఇండ్ల నిర్మాణం కోసం 4,466 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పుడు ఈ ఏమంటే బస్తీ దవాఖానాలు అంట కదా 6,438 కోట్ల రూపాయలు ఇస్తారు. నేను చెప్తూ పోతే ఒక్కరోజు పడతాను. బ్యాటరీలకు వేరే, బియ్యం ఫ్రీ బియ్యం ఇస్తున్న 80 కోట్ల మందికి వేరే, ఇండ్ల నిర్మాణం వేరే. కాబట్టి ఈరోజు ఇవన్నీ కాకుండా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, జో రామ్ కో లాయే హమ్ ఉన్కో లాయేంగే. ఎవరైతే ఈ దేశం కోసం పాటుపడుతున్నారో వాళ్లకు మేము గెలిపిస్తామంటున్నారు. దశ దిశ లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరి రోజు సన్మానించడానికి సిద్ధంగా లేదు, ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఒకటే, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్తారు. నేను మహిళా లోకంతో కోరుతున్నా, ఒక్క మహిళ కూడా ఈ వంశీచంద్రారెడ్డికి ఓటేయకూడదు. ఎంత ఘమండితో మాట్లాడుతూ ఒక ఆడపరచుని కించపరిచే విధంగా. ఆయనకు ఆడోళ్ళు లేరా? ఆయన ఒక తల్లి కడుపులో పుట్టిన వ్యక్తి కదా. వ్యక్తిగత దూషణలు చేయడం ఆయనకు సరైందా? అది పర్ణికారెడ్డి గారు అక్కడ దయాస్ మీద ఉన్నారు. మా ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనమరాలు, డీకే అన్న చిట్టెం నర్సిరెడ్డి బిడ్డ. నిజంగా తమ అత్త గూర్చి దొరసాని అని చెప్పి నాన్న మాట్లాడితే నిజంగా నేను ఇట్లా డాష్ మీద ఉంటే పర్ణికా ప్లేస్లో పండ్లు రాలగొడుతుంటే. ఇదే పర్ణికారెడ్డి ఎలక్షన్లు ఏమన్నది, మా అత్తమ్మ ఆశీర్వాదం మాకుండదు అంటే అప్పుడు పాపం ఆమె దొరసాని కాదు, గర్విష్టి కాదు. ఇప్పటి కూడా నేను చెప్తున్నా, అమ్మా పర్ణిక, నీవు చిట్టెం నర్సిరెడ్డి మనమరాలివి. నిజంగా నీకు చీము నెత్తురు చిట్టెం ఫ్యామిలీ ఉంటే ముందు ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేసి ఆడవాళ్లకు క్షమాపణ చెప్పు. ఈసారి నేను అందరు కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నా, మేధావులకు, కర్షకులకు, కార్మికులకు, చేతి వృత్తులకు అందరికి కూడా మనవి చేస్తున్నాయా, మీరందరూ కూడా ఇలా భాష చూడండి. ఒక ఆడపరచుడు ఎట్లా నిజంగా చెప్తున్నా, పర్ణిక నువ్వు రిజైన్ చేయాలి. నిజంగా అంటే నువ్వు నర్సిరెడ్డి మనమరాళ్ళు అయితే రిజైన్ ఇవ్వాలి. రిజైన్ ఇచ్చి ఆడవాళ్ళకు అండగా నిలబడాలి. ఆడపరచుకు నీ పక్కల కూర్చొని పెట్టి ఆ విధంగా మాట్లాడుతుంటే మౌనం వహించండి. నీకు ఎంతవరకు సమంజసం? ఒక చిట్టెం నర్సిరెడ్డి మనవరాలుగా అని చెప్పి మనవి చేస్తున్నా. చిట్టెం నర్సిరెడ్డి బిడ్డ కారకంగా మాట్లాడితే వ్యక్తిగతంగా ఇది మంచి సాంప్రదాయమా? కాబట్టి ఈసారి ఈ పార్లమెంట్లో మహిళలు ఎవరు కూడా ఒక్క ఓటేరు, రామభక్తులేరు, మహిళలేరు. వీళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళకు కళ్ళు నెత్తి మీద ఎక్కిపోయినాయి. చాలా తయారండి ఇప్పుడు జూటా మాట్లాడేది అట్లా. మీరు చూసింది కదా జీవోలు, రైల్వే, ఇక ఏం చెప్పాలి ఇక. కాబట్టి దయచేసి ప్రజలందరితో కోరేది ఒకటే, నేను ప్రజలారా మీరందరూ కూడా వాళ్ళని చూస్తున్నారు. ఈసారి మాత్రం మా డీకే అన్నమ్మ గారిని పెద్ద ఓట్లతో గెలిపించి నరేంద్ర మోదీకి అండగా నిలవాలని చెప్పేసి, రామరాజ్యం కోసం, గ్రామరాజ్యం కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి సవినయంగా మనవి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.